మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. ఏంటా ఇంటి నిండా బెలూన్స్ ఉన్నాయనుకుంటున్నారా? చెప్పాను కదా, ఈరోజు నా బంగారు తల్లి పుట్టినరోజు. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసారు. ఒకరేమో దుబాయ్లో ఉంటారు, ఒకరేమో ఇక్కడ నియర్ బై ఉంటారు. వాళ్ళిద్దరూ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. బెలూన్స్ ఊదడం ఒక పెద్ద ఆర్ట్లా అయిపోయింది అన్నట్టు. కొంచెం ఎక్కువ ఊదినా ఢామ్ ఢామ్ అని పగిలిపోతున్నాయి. సరే అని తక్కువ ఊదితే మరీ చిన్నదిగా ఉంటున్నాయి. అన్నీ ఒకే సైజులో ఊదాలంటే కష్టం కదా. చూడండి, నా బంగారు తల్లిని ఎంత క్యూట్గా రెడీ చేశాను. పైన కోట్ ఉంటుంది డ్రెస్కి, అది ఎండింగ్ వేద్దామనేసి అనుకున్నాను. అదే బర్త్డే స్టార్టింగ్ టైంలో ఇక్కడ మామయ్య గారు కాల్ చేశారు. బంగారు తల్లితో మాట్లాడదామని కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ పిల్లోడు ఉంటే పిల్లోడితో కాసేపు మాట్లాడారు అన్నట్టు. చాలా రోజులు అయిపోతుంది తెలుసా, అసలు నా ఓన్గా నాకు నచ్చినట్టు నా పాప పుట్టినరోజు చేసుకోక. తను పుట్టిన దగ్గర నుంచి నా చేతుల మీదుగా నా ప్లాన్తో నేను ఎప్పుడూ తనకు చేయలేదు. చేసే స్కోప్ లేదని చెప్పాలి కరెక్ట్గా. నేను ఏదైనా ఐడియా ఇచ్చినా దాన్ని నెగిటివ్గా తీసుకునే జనాలు ఉండేది అన్నట్టు. సో ఇప్పుడు నా బంగారు తల్లి పుట్టినరోజు నాకు వచ్చినంతలా నాకు నచ్చినట్టు నా బంగారు తల్లికి సెలబ్రేట్ చేసుకున్నాను నేను. అసలు ఎంత క్యూరియాసిటీతో నేను ప్లాన్ చేశానంటే, తన బర్త్డే డ్రెస్సు 1 month బ్యాకే తీసుకున్నాను అన్నట్టు. తనకు మంచిగా ముందే అన్నీ సెట్ చేసి పెట్టాలి, తర్వాత డబ్బులు లేవని తనని ఇబ్బంది పెట్టొద్దు అనేసి. ఫైనలీ వీళ్ళిద్దరు అయితే వచ్చి మాకు మస్తు హెల్ప్ చేసిళ్ళు. కానీ వచ్చిన టాస్క్ ఏంటంటే, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదన్నట్టు బెలూన్స్ కట్టడము. ఏదో అటో ఇటో సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు ఇద్దరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎట్లా కట్టాలో అర్థం కాలేదు, మాకు మస్తు కష్టమైంది. ఆ తర్వాత ఒక 2 చైర్లు తెచ్చి ఇటు ఒకరు తగిలియడం, అటొక తగిలియడం, అట్లా ప్లాన్ చేద్దామని చూసిళ్ళు. అయినా కుదరలేదు. మళ్ళీ తీసిళ్ళు. మళ్ళీ తర్వాత ఇది ఎంత కాదురాబాయ్, నేను ఎక్కుతా కుర్చీ అన్నట్టు మా ఆయన ఒక ప్రతిజ్ఞ లెక్క తీసుకొని కుర్చీ ఎక్కి కొన్ని అయితే పెట్టేసిండు అన్నట్టు. ఒక సైడు టీవీలో పాటలు వస్తానే ఉన్నాయి, నా బంగారు తల్లి వింటుంది. ఇటు సైడ్ ఏమో ఇద్దరు మామలు వాళ్ళ డాడీ కలిసి ఈ ప్రిపరేషన్స్ చేస్తున్నారు అన్నట్టు. నేనేమో అప్పుడు వచ్చి ఇది ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. చూసిల్లా, వీళ్ళకు వచ్చినట్టుగా కొన్ని ప్లాన్ చేసి పెట్టేసిళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ నవ్వొచ్చింది. ఇట్లుంటుంది ఆ తోరణము, బెలూన్ తోరణం ఇంకా మంచిగా డిజైన్ చేయొచ్చు కదా అని. ఇక్కడ వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు పెడతా ఉంటే ఇవి పగిలిపోతున్నాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సొంతంగా చేసుకున్నామండి, మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకేదైనా అరేంజ్ చేస్తే బాగుండు అన్న ఆలోచన వస్తే మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నా బంగారు తల్లికి అలానే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.